శ్రీవాణీ గిరిజాచ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్సురైర్భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకందరాశ్రేయసే. విద్యారణ్యం పాఠశాల యొక్క అష్టమ వార్షికోత్సవంలో సభావేదిక పైన ఆసీనులై ఉన్నటువంటి పెద్దలు, నా ముందు కూర్చున్నటువంటి విద్యార్థులు, హాజరైనటువంటి ప్రముఖులు, అందరిలో ఉన్నటువంటి పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ప్రముఖ వేద విద్వద్వర్యులు సోమయాజిగా మారి వైదిక ధర్మం యొక్క లోతులను ఈ జాతికి అందించేటటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి విద్వన్మూర్తి శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ గారికి, ఆయన లోపల ఉన్నటువంటి వేద భగవానుడికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో 1850 తర్వాత తాడూరులో శేషశ్రౌతి గారు పౌండరీక యజ్ఞం చేశారు. కలోకుర్తి ప్రాంతంలో పల్లా నారాయణాధ్వరి గారు ఆయన పౌండరీక యజ్ఞం సోమయజ్ఞం చేశారు. బహుశా ఈ ప్రాంతంలో మళ్ళీ అట్లాంటి ఒక వేద భగవానుడి యొక్క తత్వాన్ని నిలబెట్టడానికి సంకల్పం తీసుకున్నటువంటి పెద్దలు మాడుగుల శశిభూషణ శర్మ గారు. సాక్షాత్ వేద భగవానుడే నడుస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో ఇక్కడ విద్యార్థుల యొక్క విన్యాసాలు చూసినట్టయితే ఇవాళ భారతదేశం యొక్క విశ్వగురు స్థానం అనేది ఏది మనం కోరుకుంటున్నామో దానికి ఇది ఒక ప్రతీకగా నిలబడుతుందని మాత్రం చెప్పవచ్చు. భారతదేశానికి ఏ టెక్నాలజీ వచ్చినా, లేదు ఎంత జీడిపి పెరిగినా, ప్రపంచ దేశాల్లో మనమంటూ ఒక గౌరవాన్ని, సమున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నా దానికి మూలం ఈ వేద ధర్మంలో ఉంది, ఈ వైదికమైనటువంటి సనాతన ధర్మంలో ఉంది అన్న విషయాన్ని అనేక వేదికలపైన ఇవాళ నిరూపణ జరుగుతూ ఉందన్న విషయం మనం మర్చిపోవద్దు. ప్రపంచంలో బట్టలు కట్టుకోవడానికి రానటువంటి దేశాలు, జాతులు ఉన్నటువంటి కాలంలో విశ్వ వేదికపై వేద గానము చేసినటువంటి ఋషి పరంపరకు చెందినటువంటి జాతి మనది. ఋషి రద్యయాత్ అంటారు కదా, అధ్యయనం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సత్సంగం ద్వారా ఆ ఋషుల యొక్క దర్శనాన్ని ఈ విద్యార్థుల ద్వారా ఈ లోకానికి అందించడానికి సంకల్పం చేసినటువంటి ఈ విద్యారణ్యం కార్యక్రమంలో ఇంత చక్కని పాఠశాలను నిర్వహిస్తూ 140 మంది విద్యార్థులు, ఈ 140 కోట్ల భారతీయులకందరికీ ప్రతినిధులుగా వేద ధర్మాన్ని నిలబెట్టేటటువంటి సైనికులుగా, యోధులుగా కనిపిస్తున్నారని తెలియజేస్తూ ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఇవాళ డ్యామ్ ఫెలోస్, డిఏఎం అంటాం కదా, డి అంటే డైరెక్టర్స్, ఏ అంటే యాక్టర్స్, ఎం అంటే మోడల్స్. వాళ్ళు ఇవాళ బ్రాహ్మణ్యాన్ని, వైదిక ధర్మాన్ని, బ్రాహ్మణులను కించపరుస్తూ పనికిరాని పాత్రలతో, వికృతమైనటువంటి చేష్టలతో ఈ ధర్మాన్ని అవమానిస్తున్నటువంటి ఈ సమయంలో ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది బ్రాహ్మణ్యం అంటే ఏమిటో. ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది వేద విద్వద్వర్యులు ఎలా ఉంటారో, వైదికమైనటువంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో అలాంటి డ్యామ్ ఫెలోస్ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుందని తెలియజేస్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ తెలంగాణ గడ్డ మీద నిర్వహిస్తున్నటువంటి శశిభూషణ శర్మ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. స్వస్తి.